హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. స్టూడెంట్స్, నీట్ 2024 పరీక్ష రాసి ర్యాంకు పొందినటువంటి విద్యార్థులకు ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో భాగంగా మనకు తెలంగాణ స్టేట్లో స్థానికత విషయంలో గతంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు భారీ ఊరట. నీట్ కౌన్సిలింగ్కు వారిని అనుమతిస్తున్నట్లుగా తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి సుప్రీం ధర్మాసనం. ప్రతివాదులకు నోటీసులు జారీ, అక్టోబర్ 14న తదుపరి విచారణ. సో దీనికి సంబంధించి ఈ ఒక్కసారికి అనుమతి అని శీర్షికను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో నీట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి స్థానికత వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఎంబీబీఎస్, బీడీఎస్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్కు సమయం తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాదికి గాను సదరు విద్యార్థులకు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఈ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో 33ని తీసుకొచ్చింది. నీట్కు ముందు 4 ఏళ్లు స్థానికంగా చదివి ఉండాలని లేదా నివాసం ఉండాలని జీవో 33లోని నిబంధన 3A పేర్కొంది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన కల్లూరి నాగ నరసింహం, అభిరామ్తో పాటుగా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని నివేదించారు. హైకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ప్రతివాదుల తరపున సీనియర్ అడ్వకేట్లు మురళీధర్, నిరంజన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. 4 తీర్పులు అనుకూలంగా ఉన్నాయి. నీట్ పరీక్షలో స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై 9, 10తో పాటు ఇంటర్ రాష్ట్రంలో చదవాల్సి ఉందని సింఘ్వి చెప్పారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనంతో పాటు 4 తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాల లేదా కాలేజీ విద్య విదేశాల్లో చదివి నీటి పరీక్ష మాత్రం తెలంగాణలో రాసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇలా చేయడం వలన తెలంగాణలో మొదటి నుంచి చదువుకున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు తెలంగాణలో నీట్ తీసుకుంటున్నారని, అదే తెలంగాణ విద్యార్థులకు ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్లో లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ జీవో సరికాదు. ప్రభుత్వ వాదనలతో విభేదించిన విద్యార్థుల తరపున న్యాయవాది మురళీధర్, కేవలం 2-3 ఏళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే విద్యార్థులకు స్థానికతను దూరం చేయడం సరికాదని వాదించారు. నీట్ ఫలితాలకు వారం ముందు జీవో తెచ్చారని, అందుకే ఆ జీవోను హైకోర్టు నిలిపివేసిందని తెలిపారు. ఈ సమయంలో సింఘ్వి జోక్యం చేసుకుని ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన 371D 10 ఏళ్ల తర్వాత ఎక్స్పైరీ అయ్యిందని, అందుకే 10 ఏళ్ల తర్వాత ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. అయితే వన్ టైం ఎక్సెప్షన్, ఒక్కసారికి మినహాయింపు కింద ఈసారి విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సెప్టెంబర్ చివరి వారంలోనే తొలి, అక్టోబర్ మొదటి వారంలో 2వ కౌన్సిలింగ్ ఉన్నందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థుల మేలు కోరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మెరిట్స్లోకి వెళ్ళే సమయం లేదు. ఇరుపక్షాల వాదనలు అనంతరం మెరిట్స్లోకి వెళ్లేంత సమయం లేదన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో విద్యార్థులు నీట్ కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో సమాధానం చెప్పాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. దీనికి సంబంధించి హైకోర్టు ఒక విద్యార్థి తెలంగాణ నివాసి లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు ఏవి రూపొందించలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం అభిప్రాయపడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని,
ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపచేయాలని పేర్కొంది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఓకే స్టూడెంట్స్, ఇది తెలంగాణ స్టేట్లో లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇష్యూ. సో ఎవరైతే కోర్టులో వాదిస్తున్నారో అంటే కేసు వేశారో వారికి ఈసారి అనుమతిస్తున్నట్లుగా ఇక్కడ ఉంది. సో అక్టోబర్ 14వ తేదీన మరోసారి ఈ కేసు సంబంధించి వాదనలు వినిపిస్తున్నాయి. అంతవరకు వేచి ఉందాం.